హరహర మహాదేవ రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు ముఖ్యంగా ఒక మంచి టాపిక్ ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్లో శని భగవానుడు వక్రం అంటే వక్రస్థితి ప్రారంభమవుతుంది. ఈ వక్రస్థితి ప్రారంభమైనప్పుడు ఏ రాశికి ఏ ఫలితాలు ఉంటాయి అంటే శని భగవానుడి వల్ల కూడా మన నసీబ్ కూడా తారుమారవుతూ ఉంటుంది. అందువలన మనం ఏ రోజు నుంచి మీనరాశి నుంచి మరలా రిట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఈ నెల జూలై 13 ఉదయం 8:44 శని మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రం 2వ చరణం ఈ నక్షత్రంలో ఈ వక్రం అనేది ప్రారంభమవుతుంది. మరలా వక్ర త్యాగం ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ 28 ఉదయం 8:29 మరల మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ చరణంలో పూర్తి స్థితిని ఏర్పాటు చేసుకుంటాడు శని భగవానుడు. ఈ వక్ర గమనం వలన శని భగవానుడు ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొంతమందికి అయితే అయ్యో శని భగవానుడు నాకు ఏం చేసేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంటుంది. ఆ యొక్క యాంగ్జైటీ మనం పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మనం 12 రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశి వారికి శని వక్రించటం వలన శని భగవానుడు ఏ ఫలితాలు ఇస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు శనీశ్వరుడు సింహరాశి వారికి అష్టమ స్థాన సంచారం ఉంటుంది. కొంత అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకోవటం, అలాగే అనేకమైనటువంటి మార్పులకు ఇప్పుడు ఒక ప్రాధాన్యత ఏర్పడటం. చాలా మార్పులు వస్తాయి మీ జీవితంలో. అంటే ఏమిటండి ఇంత షార్ట్ టైంలోనా అంటే తప్పకుండా ఈ షార్ట్ టైంలోనే మీరు కాస్త మనసు పెట్టి ఆలోచించినట్లయితే మీకు వాస్తవాలు తెలుస్తాయి. ఖర్చులు ముఖ్యంగా నియంత్రణలో పెట్టుకోవాలి. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఎక్కడైనా ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. అప్రమత్తంగా ఉండాలి. అంతేగాని పెట్టుబడి పెట్టేశాను కదా, ఒకవేళ పెడితే మీరు ఊరుకుంటే కాదు. ముఖ్యంగా జాయింట్ బిజినెస్ చేసేవారు ఇలాంటి వారు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక అప్పులు మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా, తీసుకోవాలి అనుకున్నా నిదానంగా వ్యవహరించాలి. అంటే ఆలోచించాలి నిదానంగా. అంటే ఒకవేళ ఒకరికి అప్పు ఇచ్చామనుకోండి, వాడు రిటర్న్ ఎలా ఇస్తాడు అది ఆలోచించాలి. అలాగే మీరు అప్పు తీసుకున్నా నేను ఎట్టా తీర్చుకోగలను, ఎట్టా తీరుస్తాను, ఇలా ఆలోచనలు కూడా మీరు చేయాలి. ఇక ఆరోగ్య విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. డైజెషన్కి సంబంధించి పొట్ట ఊపటం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. పొట్టకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మెంటల్ ప్రెజర్ కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రెజర్ను తగ్గించుకోవాలంటే యోగా చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, తప్పదు. లేకపోతే మనకి విపరీతమైన ప్రెజర్ మీకైతే ఉంటుంది. అలాగే ఏదైనా జాబ్ చేసేటప్పుడు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉండటం ఇలాంటివన్నీ ఉంటాయి. వ్యాపారంలో కూడా కొంతమంది ఏంటంటే హైప్లోకి వెళ్ళిపోతారు. నేను ఇది చేస్తే నాకు ఎంత వస్తుంది, అంత వస్తుంది, ఎవరో చెప్పారు, ఏదో చేశారు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో వ్యాపారాలు చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వారు కూడా ఎవరో వచ్చి ఏదో చెప్తారు. ఈ భూమి మీద మనం ఎంత పెట్టుబడి పెడితే మనకంతా అయిపోద్ది, కోర్టులో మనకు అనుకూలంగా వచ్చేస్తుంది, లేకపోతే అక్కడో సెక్రటేరియట్లో ఎవరో ఉన్నారు ఏదో చేసేస్తారు. అసలు మీకు తెచ్చినోడికి అంత కెపాసిటీ ఉంటుంది, ఆ లక్షల పెట్టుబడి పెట్టే కెపాసిటీ. వాడు పెట్టకుండా మీ చేత పెట్టిస్తున్నాడంటే వాడు తెలివి తక్కువవాడా, మీరు తెలివి తక్కువవారా? ఇలాంటివన్నీ బుర్రపెట్టి ఆలోచించాలి. మీరు ఆవేశపడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారం కూడా చెప్పాను కదా, మినిమం కన్సిడరేషన్తో వెళ్ళండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా కాస్త దూరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ కూడా కొద్దిగా చూసుకోండి. అలాగే మళ్ళీ పాత వాదనలు అంటే ఇంతకుముందు ఏదైనా ఉంటే ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఉంటే అలాంటివి కూడా కాస్త తిరగదోడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందువలన కాస్త చాలా జాగ్రత్తగా సంయమనంగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. అంతే తప్ప మళ్ళీ ఆ గొడవ వచ్చింది కదండి మళ్ళీ మీరు రెచ్చిపోకండి. కాస్త నిదానంగా తగ్గితే అదే సమసిపోతూ ఉంటుంది. మరి ఈ శని భగవానుడికి ఏ పరిహారం చేసుకుంటే మనకి
మంచి జరుగుతుంది అంటే, నేను ముందే చెప్పాను, శని సేవను కోరుతాడు. ఏదైనా ఒక సేవ చేయండి. నోరు లేని జీవులకి, ముఖ్యంగా నాటుగోవులు, దేశవాళీ ఆవులకి దానా పెట్టటం ఇలాంటివి. లేదంటే ఇతర మన కుక్కలకు కానీ ఏదైనా మూగజీవులకు కూడా మీరు ఆహారం వేయచ్చు. అలాగే ఎవరికైనా లేనివాడికి అన్నం పెట్టండి. ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం, ఉన్నవాడికి మందు పోయించటం, లేదనుకుంటే ఇలాంటి పనులు చేసి మనల్ని ఏదో తిని భగవానుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే జరిగేది కాదు. మీరు లేనివారికి, అనాథలకి ఆశ్రమాల్లో కానీ అలాంటి చోట ఏదైనా మీకు అవకాశం ఉంటే భోజనం కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలాంటివి ఏదైనా చేయండి. అలాగే మీరు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో ఒక నల్లని ఒత్తు వేసి మీ ఇంట్లో దేవుని గదిలోనే దీపం వెలిగించండి. అది కూడా మంచిదే. ఇక కాళభైరవ గాయత్రి అది కూడా చదువుకోవాలి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అది నిరంతరం చదువుకోవటం. అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి, ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది, ఈ యొక్క కాళభైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేను చెప్పినటువంటి శనికి కూడా శం శనీశ్వరాయ నమః, శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఒక 11 సార్లైనా కనీసం ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.